హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు యూవీ ఛానల్. మీరెలా ఉన్నారు? మీరు చాలా బాగున్నారనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈ వీక్ నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ లాస్ట్ వీకే చెప్పేసాను. ఈ వీక్‌లో ఏం చేస్తాను అనేది. ఈ వీక్‌లో జీన్స్ ప్యాంట్స్ చేస్తున్నానండి. జీన్స్‌లో మనకి చాలా రకాలున్నాయి. కొంతమందికి కొన్ని రకాలే తెలుసు. బట్ చాలా రకాలున్నాయి. అన్ని రకాలు కూడా నేను చేయలేకపోయాను. ఎందుకంటే 34 సైజ్ నాది యాక్చువల్లీ. సో, 34 సైజ్ లేదనమాట. కొన్ని ఐటెమ్స్‌లో కొన్ని కేటగరీస్‌లో 34 సైజ్ లేదు. సో, ఏదైతే 34 ఉందో అంటే నేను మీకు వేసుకొని చూపించాలి కాబట్టి అలా లేట్ అయిపోతోంది వీడియో. నార్మల్లీ నేను ఇలా సెల్‌లోనే ఇలా చూపించాననుకోండి, ఇవి బాగుంటాయి ఐటెమ్స్ అని. అప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. తొందరగా అయిపోతుంది వీడియోస్ కూడా. బట్ నా ఐటెమ్ కోసం, నా సైజ్ కోసం వెయిట్ చేసి ఇంకా కొన్ని ఉన్నాయి మోడల్స్. సో, అవి తీసుకున్నాను. ఆ మోడల్స్ వరకు ఇప్పుడు చెప్పేస్తాను. మళ్ళీ ఇంకొక జీన్స్ 2 పార్ట్ చేస్తాను. అప్పుడు మిగతా మోడల్స్ అన్ని చెప్పేస్తాను. ఓకేనా? మరి ఈ జీన్స్ ప్యాంట్లు ఏంటి? రకాలేంటి? ఇవన్నీ మనం ఒకసారి చూద్దామా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను వేసుకున్నది బ్యాగీ విత్ ఇదొచ్చి ప్లాజో టైప్ ఉంటుంది. ప్లాజో విత్ కార్గో ప్యాంట్ లాగా మొత్తం అటు ఇటు చూసారా ఇలాగా. ఇలా వచ్చి మొత్తం ఇలా అంతా జోబులొస్తాయి. ఇలా అంతా పాకెట్స్ వస్తాయి. మనకి ఫ్రీగా ఉంటుంది. ఇది కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ ఒకసారి వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అని. అండ్ నార్మల్‌గా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఏంటి జీన్స్ ప్యాంట్లని చూసేద్దామా? మరి ఐటెమ్స్ ఏంటో చూద్దామా? మనం జీన్స్ ప్యాంట్ వేసుకుంటే మనం ఇవి చెప్పాను మీకు ఆల్రెడీ. మనం సన్నగా అయ్యామా, లావయ్యామా, పొట్ట పెరిగిందా, తగ్గిందా అని తెలుస్తుంది. సో, నేను ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ నిజంగా సీరియస్‌లీ జీన్స్ ప్యాంట్లు వేసుకున్నా. మునుపంతా ప్లాజోలు వేసుకుంటున్నా ఎక్కువ. సో, ఈ మధ్య తగ్గిచ్చేసాను జీన్స్ వేసుకోవడం. ఎందుకంటే పొట్ట బాగా వచ్చేసింది. సో దట్ ఇప్పుడు వేసుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది. బాగా ప్రెస్ చేసి లోపల పెట్టాల్సొస్తుంది. సో, అలా అయిపోయింది. సో, ఇంక ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నాను. కంటిన్యూస్‌గా ఒక 2, 3 ఎక్సర్సైజ్ చేస్తే చాలండి. ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా తెలీదు. మనం ఈజీగా పొట్ట తగ్గించుకోవచ్చు. చెప్పమంటారా ఏదో ఆ 2 ఎక్సర్సైజెస్? ఇంకా మీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను. అదే ఏంటంటే మనం యాక్చువల్‌గా పడుకుంటాం గదా! వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత క్యాజువల్‌గా పడుకుంటాం గదా! పడుకున్నప్పుడే మన లెగ్స్‌ని ఇలా పైకెత్తి స్లోగా ఇలా ఇన్‌హేల్ చేయాలి. ఫస్ట్ ఇన్‌హేల్ చేసి పైకెత్తేసి దించేటప్పుడు ఎక్స్‌హేల్ చేయాలి. అంటే మనం గాలి పీల్చుకొని పైకి ఇలా లేపి మళ్ళీ వదులుతూ ఇలా దించుకుంటూ అలా మొత్తం లెగ్స్‌నంతా ఇలా పైకి లేపి కిందకి దించి అట్లా చేస్తే ఆల్మోస్ట్ పొట్ట తగ్గిపోతుంది. చూడండి ఒక 2 వీక్స్ చేయండి. పొట్ట తగ్గిపోతే అడగండి అప్పుడు. ఓకేనా? అలా అది. ఇంకొకటి మనకి ప్లాంక్ చేస్తాం కదా! అలానే బట్ నార్మల్ ప్లాంక్ చేయాలంటే కష్టం అవుతుంది. స్టాండర్డ్ ప్లాంక్. అలా కాకుండా జస్ట్ మన యోగాసనంలాగా బోర్ల పడుకునేసి చేతుల మీద టోటల్ చెయ్యి మీద నిల్చొని పొట్ట లోపలికి పెట్టి ఒక 2 సెకండ్స్, ఫస్ట్ 40 సెకండ్స్, 30 సెకండ్స్ అలా అలా మనం ప్లాంక్ చేసామంటే కూడా పొట్ట పోతుంది. అవి 2 ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈజీగా చేయొచ్చు. మనం ఎలాగో పడుకునే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు. అలా పడుకున్నప్పుడు ఇలాంటివి చేసామంటే సింపుల్‌గా అయిపోతుంది. మనకి పొట్ట లోపలిపోతుంది. సో దట్ మనం అన్ని రకాల డ్రెసెస్ వేసుకోవచ్చు. జీన్స్‌లు వేసుకోవచ్చు. అండ్ ఏజ్ తెలియకుండా కాపాడుకోవచ్చు. ఓకేనా? మరి ఐటమ్ ఏందో చూసేద్దామా? ఇది జీన్స్ ప్యాంట్. ఇది వచ్చి ఇదేంటంటే అన్నీ ఒకే కలర్ అని కాదు. కొన్ని డిఫరెంట్ కలర్స్ చేశాను. ఇది ఓపెన్ చేస్తే గాని తెలీదు ఇది ఏ మోడల్ అనేది. ఇది వచ్చి ఇది జాగర్ టైప్ అనమాట. జస్ట్ క్యాజువల్ వేర్ అనమాట. సింపుల్‌గా ఇది బ్లూ కలర్. ఎక్కువ నాకు నా సైజు పైనే కాన్సంట్రేట్ చేశాను. నా సైజ్ 34కి ఏది దొరికితే అది ఆర్డర్ చేశాను. ఇక కలర్స్ పైన కాన్సంట్రేట్ చేయలేదు. బికాజ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు లేని కలర్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు కదా అని. నేను ఓన్లీ మోడల్స్ సెలెక్ట్ చేశాను అనమాట. ఇది ఇలా జోబులు ఇస్తాడు. అండ్ క్యాజువల్‌గా ఉంటుంది. అంటే మీకు టైట్‌గా ఉండదు, లూజ్‌గా ఉండదు. జస్ట్ నార్మల్‌గా ఇలా వేర్ చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట. ఇలా మీకు మెయిన్ ఇది స్ట్రెచ్ ఉంటే బాగుంటుందనమాట. సో, ఎక్కువ నేను ఇట్లా క్యాజువల్‌గా వేయడానికి మాత్రం జాగర్సే ప్రిఫర్ చేస్తాను. అంటే ఇంట్లో ఇక్కడిక్కడ తిరగడానికంతా జాగర్స్ ఏస్తే హ్యాపీగా ఉంటుంది. ఇదనమాట. ఇది నేను మీకు ప్రైజెస్ అన్నీ టోటల్‌గా డిస్క్రిప్షన్‌లో పెడతాను. లింక్స్ పెడతాను. యాజ్ యూజువల్ మీరు చూసుకోవచ్చు. షాపింగ్ చేసుకోవచ్చు. నేను అమెజాన్‌నే కొంచెం ఎక్కువ ఇష్టపడుతున్నా ఈ మధ్య. ఎందుకంటే క్వాలిటీ వైస్‌గా గానీ, అండ్ దెన్ రిటర్న్స్ గానీ, అండ్ దెన్ మనకి వెంటనే ఫండింగ్ అంతా రిటర్న్ ఇయ్యడం గానీ, అన్నీ అమెజానే నాకు బాగా నచ్చుతుంది యాక్చువల్‌గా. సో దట్ నేను అమెజాన్‌లోనే కొన్నాను. ఓకేనా? ఇది జాగర్ అనమాట. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా? ఈ జీన్స్ ప్యాంట్లు వేసుకుంటూ ఉంటే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. సో, అందుకనే మనం ఒకసారి, 2 సార్లే కొంటాము. అది కొన్న జీన్స్ ఒక 1000 అయినా కూడా అండి ఎక్కువ డేస్ వస్తుంది మనకి. ఇయర్స్ టుగెదర్ వస్తుంది. నేను నా పెళ్ళైన కొత్తల్లో కొన్న జీన్స్ ప్యాంట్ ఇప్పటికీ వేస్తున్నాననమాట. అంటే మనం అదే సైజ్ మెయింటైన్ చేయగలిగితే.
సో దట్ జీన్స్ ప్యాంట్కి ఒక 1000 అనేది ఎక్కువేం కాదు. నార్మల్గా 200, 300 కూడా జీన్స్ వస్తాయి. బట్ అది కొంచెం షేప్ ఎబ్బెట్టుగా కనబడేటట్టుగా చేస్తుంది. అదే ఒక కంపెనీవి తీసుకున్నామంటే అదర్వైజ్ మన కంఫర్ట్గా మంచి షేప్ లుక్ ఉన్నవి తీసుకున్నామంటే ఒక 1000, 2000 అయినా కూడా, ఈవెన్ 2000 అయినా వర్త్ఫుల్లే. ఎందుకంటే మనం ఒక్కసారే కొంటాము, ఇంకా ఇయర్స్ టుగెదర్ వాడొచ్చు కదా. అందువల్ల అందుకని నేను ఇది కంపెనీని కూడా ఆర్డర్ చేశాను. ఇది లెవిస్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి డార్క్ బ్లూ కలర్ ఇలా ఆర్డర్ చేశాను. ఇది కూడా కంపెనీది. సో నార్మల్గా అయితే 1000 అలా ఉంటుంది. వీటిలో ఆఫర్స్ పెడతారు మనకి 700, 799 అలా. అలా వచ్చినప్పుడు మనం చూసుకొని తీసుకున్నాము అంటే మనకు కంఫర్ట్ ఉంటుంది, మంచి బ్రాండ్ వేసిన ఫీల్ కూడా వస్తుంది. ఇలా ఇది ఈ జీన్స్ అనమాట. ఇది నార్మల్ స్ట్రైట్ ఫిట్. ఇది ఏమీ మనకి టైట్గా స్కిన్ టైట్ అలా ఏం లేకుండా జస్ట్ స్ట్రైట్ ఫిట్ అనమాట. ఇది చెప్పా కదా 34 సైజు. ఇలా నేను ఇవన్నీ వేసుకొని చూపిస్తాను. చూపించి మీకు ఇంకా అప్పుడు నా కంఫర్ట్ ఎలా ఉంది అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? అంటే ఆల్రెడీ ఎవరో 2-3 అడిగారు జీన్స్ ప్యాంట్ పెట్టమని. సో దట్ అప్పుడెప్పుడో అడిగారు, నాకు కుదరలేదు, ఇప్పుడు చేశాను అనమాట. సో ఇలా ఉంది. క్లాత్ అదంతా కూడా చాలా బాగుంది. ఆబ్వియస్లీ మనకి మంచి బ్రాండ్ పెట్టే కొద్దీ మంచి క్లాతే వస్తుంది. సో ఇలా మనం ఇంకోటి కూడా జీన్స్ కొనేటప్పుడు ఒకటి ఇది స్ట్రెచెస్ అవుతుందా, ఇలా స్ట్రెచ్ కూడా అవ్వాలండి. అవ్వకపోతే మనకు కష్టంగా ఉంటుంది, కింద కూర్చోలేం, పైన ఎక్కలేం, అట్లా అనమాట. సో ఇది బాగుంది, కంఫర్ట్ అంటే స్ట్రెచ్ ఉంది. బట్ వేసుకొని చూసి నేను చెప్తాను. ఓకేనా? మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా? ఇది లైట్ కలర్ జీన్స్. ఇప్పుడు ట్రెండీ ఇలా లైట్ కలర్ వేయడం అనేది ఇప్పుడు ట్రెండీ నడుస్తుంది. సో అన్ని లైట్ ఫ్యాషన్ కదా అని చెప్పి అన్ని లైటే కొనలేం కదా. కొన్ని లైట్, కొన్ని డార్క్, అన్నీ మేనేజ్ చేయాలి. సో ట్రెండ్ని మనం ఫాలో అవ్వడానికి కూడా మనం ట్రెండ్ని సెట్ చేసేటట్టు ఉండాలి. సో అని నా ఉద్దేశం. ఇది ఇట్లా, ఇది వచ్చి ప్లాజో టైప్, మొత్తం బ్యాగీ ప్యాంటు, మొత్తం లూజ్గా ఉంటుంది ఫుల్. అంటే మనం ప్లాజో వేస్తాము, ఒక 700 పెట్టి ప్లాజో కొంటాం, దాని బదులు ఇంకొక 200 పెట్టి జీన్స్ కొన్నామంటే ఇది ఇంకా లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు. ఐరన్ అవసరం లేదు, ఈజీ మెయింటెనెన్స్ కదా. అందుకే అబ్రాడ్లో అంతా జీన్స్ వేసేది. వాళ్ళకి డబ్బులు పెట్టి ఇంత బట్టలు కొనడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. అండ్ దెన్ వాళ్ళు అంత ఖర్చు కూడా చెయ్యరు. సో అలా వీళ్ళు ఎక్కువ జీన్స్లు వేసేస్తూ ఉంటారు, పైన షర్ట్స్ ఒక్కటి కొనుక్కుంటూ ఉంటారు, అట్లా అనమాట. ఇది వచ్చి స్టోన్ జీన్స్. ఇలా మొత్తము ప్యారలల్గా ప్లాజో లాగా ఉంటుంది. ఇది నార్మల్ కంపెనీనే. ఇది 34 చెప్పా కదా, నా సైజే. సో ఇలా ఉందన్నమాట. ఇలా కొంచెం స్ట్రైప్స్ ఉండేవి, అండ్ దెన్ దీంట్లోనే మళ్ళీ టోర్ ఉండేది, అలా తీసుకుంటారు. నేనైతే ఇప్పటిదాకా టోర్ జీన్స్ వేయలేదు. సో ఒక్కడైతే తీసుకున్నాను, మీకు చూపిద్దామని. అది కూడా చెప్తాను ఎలా ఉంటుంది. ఇదైతే ఆ జీన్స్ అండి. ఓకేనా? మరి నెక్స్ట్ జీన్స్ ఏంటో చూసేద్దామా? ఇది ఈ మోడల్ వస్తుంది ఇలా. అంటే ఇక్కడంతా కొంచెం టైట్గా వస్తుంది, థైస్ దగ్గర, కింద వచ్చేసరికి కొంచెం లూజ్ వస్తుంది. ఇది గో కలర్స్లో ఆర్డర్ చేశాను. ఇది నార్మల్గా ఇలా ఇచ్చాడు. ఇది కింద వచ్చి ఫ్లేర్ లాగా వస్తుంది, పైన వచ్చి అంటే బెల్ బాటమ్ టైప్ అనుకోండి, స్ట్రైట్ విత్ బెల్ బాటమ్ లాగా. దీనిపైన అయితే వాడు ఏమీ ఇవ్వలేదు, ఫ్లేర్ జీన్స్ అని ఇచ్చాడు అంతే. ఇలా ఇచ్చాడు అన్నమాట. మనకి థైస్ దగ్గర కొంచెం టైట్గా ఉంటుంది, కింద వచ్చి లూజ్గా ఉంటుంది. మనం పాతకాలంలో అట్లా బెల్ బాటమ్ అట్లా అంటాం మనం. గో కలర్స్ వాళ్ళది కూడా చాలా బాగుంటుంది. మరి జీన్స్ ఎలా ఉంటుందో తెలియదు, నేను అంతవరకు జాగర్ వాడుతూ ఉన్నాను, బాగుంది. ఇలా అనమాట. దీని లోపల మళ్ళీ ఇన్నర్ ప్యాంట్ కూడా ఇన్నర్ జిప్ కూడా ఇచ్చాడు, అంటే ఏదైనా చిల్లర అవి వేసుకోవడానికని ఇన్నర్ పాకెట్ ఇచ్చాడు, మళ్ళీ మెయిన్ పాకెట్ ఇచ్చాడు దీంట్లో. ఇలా ఉంది. బట్ ఇది కాస్ట్లీనే ఉంది, నేను చూశాను కదా, ఇది కాస్ట్లీగానే ఉంది. ఇలా ఇది కూడా మొత్తం లూజ్గా వస్తుంది, సైజ్ ఒక్కటి కొంచెం టైట్గా ఉంటుంది. ఇది వన్ టైప్ ఆఫ్ జీన్స్. ఓకేనా? మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ జీన్స్ ఏంటో చూసేద్దామా? ఇది బ్లాక్, ఇది తీసుకున్నాను. ఇది జాయల్ కంపెనీ అంట. చాలా ఫ్లెక్సీగా ఉంది, క్లాత్ వచ్చి మనకి చాలా బాగుంది అనమాట, మెత్తగా ఫ్లెక్సీగా బాగుంది క్లాత్. అది చూడ్డానికి కంపెనీ అయితే జోయల్ అట. ఇలా ఉంది బ్లాక్ జీన్స్. ఇది స్ట్రైట్ జీన్స్, ఇంకా ఏముండదు, ఇంకా అంటే మనకి షేపులు అవి ఉండవు, ఇంకా స్ట్రైట్ అనమాట. ఇలా అంటే ఇది ప్లాజో లాగా లూజ్ ఉండదు, అట్లా అని స్కిన్ని టైట్ కాదు, జస్ట్ స్ట్రైట్ అంతే. ఇలా వచ్చింది.
అండ్ ఇలా జోబులు ఇచ్చాడు బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్. ఇంకా ఫ్రంట్ ఇలా ఇచ్చాడు. అండ్ ఇట్లా పాకెట్కి మళ్ళీ ఇన్నర్ పాకెట్ ఇచ్చాడు, చిల్లర కోసం అలాగా చేంజ్ పెట్టుకోవడం కోసం. ఇలా ఉంది. ఇది బ్లాక్ జీన్స్. ఓకేనా అండి. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. ఇది అంటే మెయిన్ ప్లెయిన్గా కొనుక్కోకండి. ప్లెయిన్గా కొనుక్కొని దానిపైన ఒక స్ట్రైప్స్, లైన్స్ ఇలా చూడండి. ఇలా స్టైలిష్గా ఉంది కదా. ఇలా స్ట్రైప్స్, లైన్స్. ఇంకా వేసే వాళ్ళైతే టర్ర్ జీన్స్ ఇలాగా టర్ర్ అలా వేస్తే బాగుంటాయి. ఇలా కొన్ని ఇక్కడ షేడ్స్ వస్తాయి. ఇక్కడ ప్యాంట్కి షేడ్స్ వచ్చాయి కదా. ఇలా షేడ్స్ అలా డిఫరెంట్గా తీసుకుంటే బాగుంటుంది. అన్నీ ఒకటే ప్లెయిన్ కలర్గా కాకుండా అది కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మెయింటైన్ చేశారంటే ఇంకా బాగుంటుంది. ఇది ఇలాగా ఇలా ఇచ్చాడు. దీనికి కూడా ఇన్నర్ పాకెట్ ఇచ్చాడు. ఇలా ఉంది. ఇది టోర్ జీన్స్ చూపిద్దాం అన్నట్టుగా ఆర్డర్ చేశాను. ఇవి జీన్స్ ప్యాంట్లు. ఆల్మోస్ట్ 6 టైప్స్ చెప్పాను. ఇది డిఫరెంట్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి జీన్స్లో. కొన్ని చోట ఫ్లవర్స్ వచ్చినాయి, ప్రింట్ వచ్చింది. జీన్స్ పైనే కిందంతా ప్రింట్స్ వచ్చున్నాయి అండ్ స్టిచెస్ వచ్చున్నాయి. చాలా టోర్ జీన్స్ వచ్చింది. ఇలా చాలా ఉన్నాయి. బట్ నేను అవన్నీ వేసి డెమో చూపించలేను, అందుకనే కొన్ని ఆర్డర్ చేయలేదు. అండ్ నా సైజ్ కూడా దొరకలేదు. సో మళ్ళీ పార్ట్ 2 చేస్తాను. దాంట్లో కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఇప్పటి నుంచే చూస్తూ 34 యాడ్ టు కార్ట్ చేయడమో లేదా కొని పెట్టడమో చేసి మళ్ళీ మీకోసం చూపిస్తాను. ఓకేనా అండి. ఇదండి నా వీడియోస్. ఎలా ఉన్నాయి? ఆల్మోస్ట్ 6 టైప్స్ చేశాను చెప్పా కదా. అన్ని డిఫరెంట్ టైప్స్ చేశాను. కొన్ని స్కిన్నీ జీన్స్, బ్యాగింగ్, జగ్గింగ్స్ అండ్ జాగర్స్, టోర్ జీన్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ అప్ హిప్, లో హిప్, మిడ్ హిప్ అండ్ దెన్ ఇప్పుడు మొత్తం ఇట్లా అప్ హిప్ వేసుకునేసి పైన క్రాప్ టైప్ వేసుకోవడం అనేది ఫ్యాషన్. క్రాప్ టాప్స్ అలా వేసుకుంటున్నారు. సో అలాగా సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ దెన్ జీన్స్ పైనే మళ్ళీ మనకి డిజైన్స్, ఫ్లవర్, స్టిచెస్, స్టిక్కరింగ్లు, తర్వాత టోర్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని మటుకు ఇప్పుడు ఆర్డర్ చేస్తాను. బికాస్ చెప్పా కదా నా సైజ్ దొరకలేదని. నెక్స్ట్ మళ్ళీ నా సైజ్ దొరికితే నేను ఆర్డర్ చేస్తాను. అంటిల్ దెన్ మరి కీప్ ఇన్ టచ్. నా మొత్తం దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు మొత్తం ఏది కావాలంటే ఆ సైజు, మీ సైజ్ ఏదో చూసుకొని ఆర్డర్ చేసుకోండి. అమెజాన్ నేరుగా అది లింక్ వెళ్ళిపోతుంది. సో దట్ మీకు ఈజీగా అవుతుంది, ఈజీ షాపింగ్ చేసుకోవచ్చు. మన మెయిన్ ఇంటెన్షనే అది కదా. వితౌట్ రిటర్న్స్ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు విత్ మై నాలెడ్జ్తో అనే కదా మెయిన్. సో అది ఇంటెన్షన్ అనమాట. అలా మీరు చూసుకొని ఈ ఫ్యాబ్రిక్ నేను ఈ డీటెయిల్స్ చెప్పాను కదా, కంఫర్ట్ అది కూడా చెప్తాను. సో దట్ మీరు ఈజీగా వితౌట్ రిటర్న్స్ చేసుకోకుండా అమెజాన్లో షాపింగ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మర్చిపోద్దండి. ఓకేనా? బాయ్ బాయ్.